సత్ఫలితాలను సాధించి పెడుతోంది డ్రమ్ సీడర్ రాజు. ఈ పద్ధతిలో సంప్రదాయ సాగు మాదిరిగా నారుమడి తయారీ, నారు కోత, తీట, నాటు పనులేవి ఉండవు. నేరుగా దమ్ములో విత్తుకోవడమే. నేల చదును నేల చూసుకోవడం, వర్షాలు లేని సమయంలో విత్తుకోవడం వంటి కీలకమైన జాగ్రత్తలు పాటిస్తే చాలు. వరుసల్లో పడ్డ ఆ విత్తనం చక్కగా మొలకెత్తి పిలకలు పెట్టి నిండైన పంటనిస్తోంది. అంతేకాదు, సాగును సకాలంలో పూర్తి చేసే అవకాశము కల్పిస్తోంది. అందుకు ఉదాహరణగా నిలిచింది ఇప్పుడు మనం చూస్తున్న ఈ పొలం. శ్రీకాకుళం ప్రాంతంలో వరి సాధారణ దిగుబడులు 23 నుంచి 25 బస్తాలే. అలాంటిది ఎంచుకున్న కొత్త వరి రకం ఇక్కడి పరిస్థితులకు అనుకూలంగా డ్రమ్ సీడర్ పద్ధతిలో సాగు చేపట్టడం వల్ల ఆ రైతు ప్రయోగం ఫలించింది. 38 నుంచి 40 బస్తాల దిగుబడిని ఫలసాయంగా అందిస్తోంది. ప్రక్క రైతులను అబ్బురపరుస్తోంది. వారు మాట్లాడుతూ, ఒక ఎకరా పొలం మాత్రం ఉంది. సాంప్రదాయ పద్ధతిలోనే మేము సాగు చేసుకున్నాము. నారు పోసి దమ్ము పెట్టి ఉడిపించడం మా సాంప్రదాయ పద్ధతి. సుమారు 5,000 వరకు నాకు ఖర్చు అవుతుందండి సాంప్రదాయ పద్ధతిలో చేయడం వల్ల. వాళ్ళ పొలంకి నా పొలంకి తేడా ఏంటంటే వాళ్ళు డ్రమ్ సీడర్తో వేశారండి. ఆ డ్రమ్ సీడర్తో వేసిన పొలంకి సుమారుగా 40 బస్తాలు వస్తుందండి. మా పొలం మాత్రం 20 బస్తాలే వస్తుంది. ఇంతటి దిగుబడిని సాధిస్తున్న ఆ రైతు ఎవరు, ఎలా సాగు చేశారు, ఏ రకాన్ని ఎన్నుకున్నారు చూద్దాం రండి. మరి పండించిన వరి పొలాన్ని మురిపెంగా చూసుకుంటున్న ఈ రైతు బలివాడ చక్రధర్రావు. శ్రీకాకుళం జిల్లా బలివాడ గ్రామంలో 2 ఏళ్లుగా డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. బీపీటీ స్వర్ణ రకాలను వేసేవారు. ఆ రకాలు వర్షాలు వచ్చినా నీరు నిలబడినా త్వరగా పడిపోవటం, దీనికి తోడు స్వర్ణ రకంలో కోత కాస్త ఆలస్యమైతే వెన్ను విరిగి గింజరాలిక ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు ఉండేవి. ఈసారి నైరా వ్యవసాయ కళాశాలలో ప్రదర్శించబడ్డ MTU 1075 పుష్యమి అనే రకాన్ని తెచ్చి డ్రమ్ సీడర్ పద్ధతిలో వేసుకున్నారు. ఇదే రకాన్ని సంప్రదాయ పద్ధతిలో సాగు చేసిన వెంకటరమణమూర్తి అనే రైతు ఒకరికి 34 బస్తాల దిగుబడి రాగా, డ్రమ్ సీడర్తో సాగు చేసిన చక్రధర్రావుకి 40 బస్తాల దిగుబడి వచ్చింది. పుష్యమి రకం దిగుబడి పరంగా మంచి ఫలితాలనివ్వడమే కాదు, నీలం తుఫాను వర్షాల సమయంలో ముంపుకు గురైనప్పటికీ చేను పడలేదు. అంతేకాక గింజ నాణ్యత సన్నగా పొడవుగా ఉంది. మేలు రకం, మేలైన సాగు పద్ధతి రెండూ కలిసి తక్కువ ఖర్చుతో మంచి పంటనిచ్చాయంటున్నారు చక్రధర్రావు. డ్రమ్ సీడర్తో నాటడం వల్ల నాకేంటంటే 2 డ్రమ్ సీడర్లు పెట్టుకుని ఒక 2 మనుషులు పెట్టేటట్టయితే 2 గంటల్లో నాకు ఎకరా కంప్లీట్ అవుతుంది. అదే ఒక ఎకరాన్ని మామూలుగా సాంప్రదాయ పద్ధతిలో చేయాలి అని అంటే దానికి నారు పోయాలి. నారు పోసిన తర్వాత నారు పీకడానికి ఏంటంటే 1000 రూపాయలు నుంచి 1500 వరకు కూడా ఖర్చు అవుతుంది. తర్వాత ఏంటంటే దాన్ని ఉడిపించడానికి 1000 నుంచి 1500 వరకు ఖర్చు అవుతుంది. నాకు విత్తనాలు కూడా మిగులుతుంది. ఎకరాకి సాంప్రదాయ పద్ధతిలో నారు పోయాలి అంటే 25 నుంచి 30 కేజీల నారు పోయవలసిన అవసరం ఉంది. దీంతో 10 నుంచి 12 కేజీలతో నాకు ఏమో డ్రమ్ సీడర్తో ఒక ఎకరాకి సరిపోతుంది. అక్కడ విత్తనాలు బాగా మిగులుతున్నాయి. 20 కేజీల వరకు విత్తనాలు మిగులుతున్నాయి. విత్తనాల ద్వారా నాకు ఇంచుమించుగా 400-500 రూపాయలు ఆదా అవుతుంది. పెంచేటటువంటి శ్రమ తగ్గుతుంది. నారు పీకడం అనేటటువంటిది దానికి అయ్యేటటువంటి 1200-1500 వరకు అయ్యేటటువంటి ఖర్చు అదొకటి మిగులుతుంది. తర్వాత మరి ఉణుపు అనేటటువంటి దానికి కూడా 1000 వరకు అవుతుంది, అది మిగులుతుంది. 3 మనుషుల్ని 3 డ్రమ్ సీడర్లను పెట్టి 2 రోజుల్లో 7 ఎకరాలు దిగ్విజయంగా పూర్తి చేయగలిగాను. అదే సాంప్రదాయ పద్ధతిలో అయితే నాకు 10 రోజులు పడుతుంది. MTU 1075 దాన్ని పుష్యమి, ఆ విత్తనాన్ని తెచ్చి నేనేమో 2 ఎకరాలు పెట్టాను. ఈ పుష్యమి విత్తనం లోతు పొలానికి బాగా సూట్ అవుతుందండి. బాగా దుబ్బు కడుతుంది. తర్వాత పడిపోకుండా నిలబడి ఉంటుంది. వెన్ను కూడా చాలా పొడవుగా వేస్తుంది. ఆ వెన్నులో కూడా అన్ని గొలుసు చాలా దగ్గరగా ఉంది. గొలుసులో గింజలు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. ప్రతి వెన్నుకి కూడా 370 నుంచి 400 వరకు కూడా గింజలు ఉన్నాయి. అయితే దీనికి నేను అవలంబించిన పద్ధతి ఏంటంటే విత్తనాన్ని ఒక 24 గంటలు ముందుగా నానిపి మరుసటి రోజు దాన్ని మళ్ళీ మండి కట్టి నీరంతా కూడా ఒడిపేసి ఆ మండి కట్టిన చోటనే అదేమో అంకురాలు వచ్చేటట్టుగా చేసిన తర్వాత అది ఒక 12 గంటలు ఉంచిన తర్వాత దాన్ని డ్రమ్ సీడర్లో వేసి ఆ డ్రమ్ సీడర్ ద్వారానేమో పొలంలో నాటడం అనేటటువంటిది జరిగింది. ఇంతకు ముందు ఏంటంటే నాటక ముందు పొలాన్ని బాగా దమ్ము చేసి మెత్తగాను ఒక ఎకరానికి ఇంచుమించుగాను ఒక 5 ట్రాక్టర్ల నుంచి 8 ట్రాక్టర్ల వరకు కంపోస్ట్ ఎరువు వేయడం జరిగింది. ఆ తర్వాత ప్రతి ఎకరానికి దమ్ములోనే ఏంటంటే సూపర్ ఫాస్ఫేట్ 2 బస్తాలు వేయడం జరిగింది. ఒక బస్తా యూరియా, ఆ తర్వాత 25 కేజీలు పొటాషు అనేటటువంటిది వేయడం జరిగింది. రెండో
సరఫరా ఏంటంటే యూరియాయే ఎకరానికి 25 కేజీల చొప్పున యూరియా జరగడం జరిగింది. ఈ 2 ఎరువులతో మనం ఆపేసాం. బాగా కంపోస్ట్ ఎరువు ఎక్కువ వేయటం వల్ల మేము ఎరువులు తగ్గించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎరువులు తగ్గించుకోవడం వల్ల మాకు పెట్టుబడి కూడా తగ్గింది. ఆ పంట కూడా బాగా ఉంది. డ్రమ్ సీడర్తో వేయటం వల్ల ఒక ఇబ్బంది ఉందండి. ఏంటంటే కలుపు ఎక్కువగా పెరుగుతుంది. దానికోసం ఏంటంటే కొన్ని టాప్ స్టార్ అనేటటువంటి మందుని ఏంటంటే కలుపు నివారణ మందుని నాటినటువంటి 5 రోజుల లోపల ఇంచుమించు 3వ రోజు 4వ రోజు లోపల 4వ రోజు నాడు దాన్ని ఏమో వేయటం అనేటటువంటి జరిగింది, అప్లై చేయడం జరిగింది. అది ఇసుకలో కలిపేసి ఎకరానికేమో 1/2 కిలో చొప్పున దాన్ని జల్లాం. తర్వాత మళ్ళీ ఒక 20 రోజుల్లోనూ బాతి అనేటటువంటి మరొక మందుని చల్లటం వల్ల పూర్తిగా కలుపు నివారణ అయింది. ఆ దమ్ములోనేమో ఈ ఎరువులు చల్లేసి ఆ పొలాన్ని ఒక లెవెల్గా తీసుకొచ్చి నీరు నిల్వ లేకుండా చూసుకొని ఈ డ్రమ్ సీడర్తో విత్తనాన్ని చల్లాం. అది బాగా మొలకలు వచ్చి బాగా దుబ్బు కట్టింది. దుబ్బు కట్టి ఏపుగా పెరిగింది. ప్రతి దుబ్బులో కూడా ఇంచుమించుగాను 30 నుంచి 40 వరకు కూడా పిలకలు ఉన్నాయి. ఆ పిలకల్లో వెన్నులు కూడా చాలా బలంగాను ఎక్కువ గింజలతో ఉండటం వల్ల 40 బస్తాలు పైనే రావచ్చని నేను అనుకుంటున్నాను.